హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇండియా ఐర్లాండ్ T24 ఓపెనింగ్ రేస్లో నలుగురు వైభవ్ కోసం బ్యాడ్ లక్ ప్లేయర్ బలి. భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న భారత్ జట్టులో ప్రతి స్థానానికి విపరీతమైన పోటీ నెలకొంది. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ కోసం సీనియర్లు తమ స్థానాలను త్యాగం చేయడానికి సిద్ధపడడం జట్టులోని ఐక్యతకు నిదర్శనం. శుక్రవారం జరగబోయే తొలి T20 మ్యాచ్లో ఈ సరికొత్త వ్యూహాలు ఏ మేరకు సఫలమవుతాయో, యువ భారతం ఐర్లాండ్ గడ్డపై ఎలా గర్జిస్తుందో వేచి చూడాలి. ICC T20 ప్రపంచ కప్ 2026 చారిత్రాత్మక విజయానంతరం సరికొత్త రోడ్ మ్యాప్తో బరిలోకి దిగుతున్న టీమిండియా ఐర్లాండ్ పర్యటనలో తొలి సమరానికి సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్ల T20 సిరీస్లో తుది జట్టు ఎంపిక ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా ఓపెనర్ స్థానం కోసం 4 స్టార్ ఆటగాళ్లు పోటీ పడడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. దేశవాళీ క్రికెట్తో పాటు IPLలోనూ ఇటీవల శ్రీలంక ఏ జట్టుపై జరిగిన ముక్కనప్ సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసిన విధ్వంసర సృష్టించిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అగ్నేయటానికి సిద్ధమయ్యాడు. ఐర్లాండ్తో జరిగే తొలి T20లో ఈ వండర్ కిడ్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అయితే వైభవ్ సూర్యవంశీ కేవలం ఓపెనర్గా మాత్రమే ఆడగలడు. దీంతో తుది జట్టులో అతనికి చోటు కల్పించాలంటే ఓపెనింగ్ స్థానంలో భారీ మార్పులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న 4 ఓపెనర్లు పోటీని తట్టుకొని వైభవ్తో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించే ఆ మరో లక్కీ ప్లేయర్ ఎవరనేది ఇప్పుడు మిలియనియర్ డాలర్ ప్రశ్న. నెంబర్ 1 స్థానంలో అభిషేక్ శర్మ, మార్పుకు నో ఛాన్స్. ప్రస్తుతం అంతర్జాతీయ T20 క్రికెట్లో ICC నెంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11 నుంచి తప్పించే పరిస్థితి లేదు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్లోని కొన్ని మ్యాచ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అతుక్కొని హెట్టింగ్ సామర్థ్యంపై యాజమాన్యానికి పూర్తి నమ్మకం ఉంది. పైగా అభిషేక్ శర్మ కూడా లోయర్ ఆర్డర్లో ఆడడం కష్టం. ఈ నేపథ్యంలో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం కూడా ఇద్దరు విధ్వంసకర లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అయిన అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలోనే టీమిండియా ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగల చుక్కలు కనపడడం ఖాయం. వండర్ కిడ్ కోసం సంజు శాంసన్ భారీ త్యాగం. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా బరిలోకి దించాలని అభిమానులు కోరికను జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయక తప్పడం లేదు. మొన్నటి ప్రపంచ కప్లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్గా అదరగొట్టి భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ ప్రస్తుతం సమీకరణాల దృష్ట్యా అతను 5వ స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా రావాల్సి ఉంటుంది. 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంజు కంటే నిన్న మొన్న వచ్చిన అభిషేక్ శర్మ ఎక్కువ మ్యాచ్లు ఆడడం విశేషం. అయితే ఈ సిరీస్లో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇప్పటికే తన స్థానాన్ని త్యాగం చేసి 3వ స్థానంలో స్థిరపడడంతో సంజు శాంసన్ను 5వ స్థానానికి పంపడం టీం మేనేజ్మెంట్కు అనివార్యంగా మారింది. తిలక్ వర్మకు దక్కని చోటు, మిడిల్ ఆర్డర్ సమీకరణాలు ఇవే. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పర్యటనకు దూరం కావడంతో 5వ స్థానంలో సంజు శాంసన్ ఆడటం దాదాపు ఖాయమైంది. దీనివల్ల యువ ఆటగాడు తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఒకవేళ తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవాలనుకుంటే సంజు శాంసన్ను బెంచ్కే పరిమితం చేయాల్సి ఉంటుంది. ఇక 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒక పక్క 4 ఓపెనర్లు సందిగ్ధం, మరో పక్క మిడిల్ ఆర్డర్ స్థానాల సర్దుబాటుతో ఐర్లాండ్ సిరీస్ సెలక్షన్ నిజంగానే భారత యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ ఐర్లాండ్ జట్టు మధ్య 2 మ్యాచ్ల T20 సిరీస్ జూన్ 26 నుంచి జూన్ 28 వరకు ఐర్లాండ్లోని లెఫ్టాన్ వేదికగా జరగనుంది. T20 ప్రపంచ కప్ 2026 చారిత్రాత్మక విజయం తర్వాత సరికొత్త రోడ్ మ్యాప్, యువ ఆటగాళ్లతో టీమిండియా ఈ సిరీస్ బరిలోకి దిగుతుంది.
మొదటి టీ20 జూన్ 26 శుక్రవారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 జూన్ 28 ఆదివారం భారత్ కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. లైవ్ టెలికాస్ట్. భారతదేశంలో ఈ సిరీస్ అధికార బ్రాడ్కాస్టర్ సోనీ స్టార్స్ నెట్వర్క్. మీరు సోనీ స్పోర్ట్స్ ఛానల్లో తెలుగు వ్యాఖ్యానంతో ఈ మ్యాచ్లను ప్రత్యేకంగా చూడవచ్చు. మొబైల్ లేదా స్మార్ట్ టీవీల్లో చూడాలనుకునే వారు సోనీ లైవ్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. గాయాల బెడద. గాయం కారణంగా నితీష్ కుమార్ ఈ సిరీస్కు దూరం అవగా అతని స్థానంలో సూర్యం షెడ్డే జట్టులోకి వచ్చారు. అలాగే వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ సిరాజ్ కూడా ఈ సిరీస్లో ఆడడం లేదు. ఈ సిరీస్లో ఓపెనర్గా అభిషేక్ శర్మతో పాటు వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది. మీకు ఈ మ్యాచ్కు సంబంధించిన పిచ్ రిపోర్ట్ లేదా తుది జట్టు. కొత్త కెప్టెన్. ఈ సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ టీమిండియా సరికొత్త టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టగా వ్యవహరిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే.